ఇప్పుడు మైలవరం పరిధిలో ఉంది కదా మనకి ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీసీ నార్ల తాతారావు పవర్ స్టేషన్. దాంట్లో వచ్చే బూడిద, ఒకప్పుడు ఆ బూడిద ఫ్రీగా పోయేది అసలుకి తీసుకుని. ఇప్పుడు ఆ బూడిద కోసరము కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, వర్గాలుగా విడిపోతున్నారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ బూడిదని భోంచేస్తున్నారు. బూడిద భోజనం అయిపోయింది. మీరు తప్పు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో కొట్టుకున్నారు, మా ప్రభుత్వం టెండర్ వేసింది. ఓకే, మీరు చూడండి అక్కడ మేము రాగానే దీని మీద టెండర్ వేసి టెండర్ పిలిచాం, టెండర్ కాల్ఫర్ చేసి టెండర్లో క్వాలిఫై అయిన వ్యక్తికి మేము టెండర్ ఇచ్చేసాం. మేము ఉచితంగా బూడిద అక్కడ గ్రామాల్లో ఉన్న కొంతమంది లారీ ఓనర్ని తీసుకోమని ఆ రోజు జీవో ఉంది, కానీ అందరూ కొట్టుకుని దాన్ని నాశనం చేశారు. మా ప్రభుత్వం రంగంలో ధర్నా చేస్తున్నారు కదా పాపం. కొంతమంది చేశారు. అంటే సమస్యలు ఫస్ట్లో కొత్త యాజమాన్యం వచ్చినాక కొన్ని సమస్యలు ఉంటాయి. మాకు సున్నాగా వచ్చేది కదా, మాకు ఆ రేటు అంత గిట్టుబాటు అవ్వదు, మాకు ఎంతో కొంత తక్కువ ఉన్నారు. దాన్ని మళ్ళీ అన్నీ క్లియర్ అయిపోయి ప్రభుత్వం అందరూ దాన్ని సమస్యను పరిష్కరించారు. మనలో మన మాటన్నా అదే ఈ బూడిద భోజనంలో మనకేం వాటా లేదన్నా. నాకు ఏ భోజనంలోనూ వాటా నేను తీసుకోను, చేయను. బూడిదే కాదు, ఇక్కడ ఉన్న విజయవాడలో వ్యాపారం ఏదన్నా చేసి ఖర్చు పెట్టింటారు, దండి కట్టింటారు. నేను ఒకటే గుర్తుంచుకోండి, నా విజయవాడ మీద మమకారంతో, నా నాయకుడి మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. విజయవాడలో ఏదైనా వ్యాపారం చేస్తే నా ఒరిజినల్ వ్యాపారమైన కన్స్ట్రక్షన్ లాంటిది ఏదైనా చేస్తే చేస్తానే, కానీ నేను వేరే ఇతర వ్యాపారాలు నేను ఇక్కడ చేయను. నా వ్యాపారం ఏదన్నా ఉంటే నాకున్నది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదే నాకు కోర్ వ్యాపారం కాబట్టి అదేం చేస్తే విజయవాడలో చేస్తా. బూడిదలు అస్సలు ఏం లేదన్నమాట. బూడిద కాదు, ఇంకా ఏ వ్యాపారంలో నేను ఉన్నాను. ఇక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ ఆవాలి నుంచి జగ్గైపేట వరకు మొత్తం కృష్ణానది పరివాహ ప్రాంతం ఇసుక దండిగా ఉంది. దాంట్లో అన్న కూడా కొంత ఏదో ఎంపీ గారు కూడా కొంత. అదే కదా మొన్న వాళ్ళు ఎవరో చెప్పారు, ఎక్కడున్నా రీచ్లు చూపించరు బాబు అని చెప్పా. ఇప్పుడు మాట్లాడటానికి ఏదైనా బాగా మాట్లాడేస్తారు, బయట ఎక్కువ మాట్లాడుతున్నారన్న. అదే మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు మీరు చూస్తే జగ్గైపేట నుంచి విజయవాడ వరకు ఇసుక రీచ్లు పనిచేస్తున్నాయేమో చూడండి. మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులే కదా, అందరూ లాస్ వచ్చి మూసేసుకుని ఢిల్లీలు రిఫండ్ ఇచ్చేసామన్నారు. ఎందుకంటే ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇసుక చేసింది. ఈ ఫ్రీ ఇసుక చేసిన క్రమంలో కార్యక్రమాలు అమరావతిలో, విజయవాడలో జరుగుతాయి. అమరావతి, విజయవాడలో ఉన్న రీచ్లకే ఇసుక వెళ్ళొద్దు, కానీ జగ్గైపేటలో, నందిగాంలో ఉన్న రీచ్ల నుంచి ఇసుక ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ భరించలేక ఇసుక రీచ్ వనరులందరూ కూడా ప్రభుత్వానికి రీచ్లు సరెండర్ చేసేసారు. అసలు దారుణంగా నిన్నే కలెక్టర్ ఇచ్చాడు, ఎవరిని మళ్ళీ కొత్త రీచ్ లేకపోతే టెండర్కి రండి బాబు అని. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. అంటే వ్యాపారం జీరో అయిపోయినాక ఎవరి కాళ్ళు సొంత ట్రాక్టర్లు పెట్టుకుని ఇసుక తీసుకెళ్లే పరిస్థితి. ఇంకా ఇసుక రీచ్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీరు అడుగుతున్నారు నాకు చెప్పండి. రెండోది, సిఆర్డిఏలో ఉన్న ప్రతి కాంట్రాక్టర్కి క్యాప్టివ్ మైన్స్ లాగా సిఆర్డిఏ ఇస్తుంది. కాబట్టి ఇసుకకి ఇక్కడ ఏమీ టైటు లేదు, చాలా లోయెస్ట్ రేట్ వెళ్తుంది. మనం చూస్తే 250 రూపాయలకి కూడా, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్కి ఇసుక వస్తుంది, ఏదైతే ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. చాలామంది రైతులు బతుకుతున్నారు దాన్ని, ఇదే కానీ ఇసుక ఎక్కడ. మీ వ్యతిరేకులు విమర్శలు మాత్రం చెప్తే మీకేం పాపం లేదంటారు ఇసుకలో. అసలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక బురద, వాళ్ళ కంటిని బురదని మన ఎదురు మీద వేసేస్తారు. ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తి పేదల బియ్యం అమ్ముకుని, వాళ్ళ పేరు మీద ఉన్న పేదల బియ్యం నేను అమ్ముకున్నానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఒక ఎఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులుగా సూత్రాలు చెబుతున్నారు. ఏదో నాకు బురద వచ్చింది, ఎదుటోడి మీద బురద వేద్దామంటే ఎవడంటారు. నాకు ఏ వ్యాపారంలోనూ ఉంది అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే నేను రాజకీయంగా తప్పుకుంటాను. ఇసుక కానీ మట్టి కానీ ఇంత ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ ఎవరు ఇస్తారు? రాజకీయంగా వదులుకుంటారు. ఈ ఛాలెంజ్ చూడండి, ఎవరు ఆరోపిస్తారు వాళ్ళు ఆలోచించండి. చేసుకోండి అన్న. తిరువురు ఎమ్మెల్యేతో ఉన్న వివాదం బయటపడిపోయింది, ఓకేనా, కొలికపూడి గారిది బయటపడిపోయింది. కానీ అంతర్గతంగా మీకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారితో కూడా కొంత గ్యాప్ ఉంది. అంటే మీరు అక్కడ బుద్ధా వెంకన్నని ఎంకరేజ్ చేస్తున్నారు, బుద్ధా వెంకన్న మీరు క్లోజ్గా ఉంటారు కాబట్టి కొంత సుజనా చౌదరి గారితో మీకు కొంత గ్యాప్ ఏర్పడింది అంటున్నారు, వాస్తవం? సుజనా చౌదరి గారు గౌరవ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. ఓకే, ఆయన మాకు ఎమ్మెల్యే కింద వచ్చినా కూడా మేము ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. ఆయన ఎందుకంటే పెద్దలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాకు మార్గదర్శకులు అయ్యాడు. బుద్ధా వెంకన్న మా తెలుగుదేశం పార్టీ, సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి బుద్ధా వెంకన్న గారిని ఎంకరేజ్ చేస్తా, నాగుల మీరా గారిని ఎంకరేజ్ చేస్తా, జలీల్ ఖాన్ గారిని ఎంకరేజ్ చేస్తా. నాకు అక్కడ తెలుగుదేశమే ఇంపార్టెంట్, నాకు కనపడేది తెలుగుదేశం. యాక్టివ్గా నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. సుజనా చౌదరి గారిని ఎప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి, ఆయన గౌరవిస్తాం.
తప్పకుండా ఆయన చెప్పిన మాటలు ఆయన మాకు ఏదన్నా అవసరమైతే సలహాలు ఇస్తూ ఉంటాడు. మొన్న కూడా వారి ఇంట్లో హైదరాబాద్లో కూర్చుని దుర్గగుడిని ఏ విధంగా డెవలప్ చేద్దామనే దాని మీద ఒక ప్రణాళిక వేసుకున్నాం. నేను ఇవాళ ఉంటానని అన్నారు, నిన్న ఏదో వచ్చారు, ఇవాళ కూడా ఉంటే ఒక మీటింగ్ ఉండేది, కానీ ఆయన ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళిపోయారు. రెగ్యులర్గా నేను సుజనా చౌదరి గారిని ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను, ఎందుకంటే ఆయన ఇంటికాడ ఎక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా నేనే వెళ్ళి కలుస్తా. నాకేం విభేదాలు లేవు సుజనా చౌదరి గారితో, ఎందుకంటే ఒక కేంద్రంలో నాకు ఏదైనా అవసరం ఉంటే నన్ను గైడ్ చేయగలిగిన వ్యక్తి. నిజంగా మరి నేను కొత్తగా వచ్చిన ఎంపీని, నన్ను గైడ్ చేసే వ్యక్తిని. మొదటి నుంచి కూడా ఆయన ఒకటే అంటాడు, నీకు ఆ ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా నేను ఉంటానంట, నాకు ఏ సలహా సూచనలు కూడా ఇస్తా ఉంటాను. మరి మీకు అంత క్లోజ్ కదా బుద్ధంకన్న గారికి ఆయన గ్యాప్ ఉందంట, ఆయన అనుచులు ఒక స్టాండ్ విషయంలో కూడా పార్కింగ్ విషయంలో దాంట్లో కొట్టుకున్నారు, అంత జరిగింది కదా, మీరు సర్దుబాటు చేయొచ్చు కదా మీరు. అసలు అట్లాంటివి ఏమి లేవండి, అది ఏదో అనుకుంటామే కానీ అప్పుడు ఎప్పుడో ఒక సైకిల్ స్టాండ్ విషయంలో కొట్టుకున్నారు. బుద్ధాంకన వ్యక్తులు కాదు, తెలుగుదేశం బీజేపీ మధ్య కొంచెం తేడా వచ్చింది, వెంటనే సర్దుబాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే తెలుగుదేశం బీజేపీ అనడం కన్నా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉంది, చాలా గ్యాప్. తాడేపల్లి కూడా మనం చూసాం, ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం, చాలా చోట్ల ఇదే పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోలేదు మాకు. అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలోని కేశినేని చిన్ని గారి పడగ నీడన వాళ్ళకి ఏమైనా స్థానం ఉందా? చల్లగా ఏమన్నా పడగ నీడన కాదు, మేమందరం కలిసి గెలిచాం. ఇక్కడ మేమందరం కలిసి గెలవడం వల్లే గెలిచాం. ఈ జనసేనకి ఏ అవసరం వచ్చినా నా దగ్గరికే వస్తారు, ఎందుకంటే మొన్న ఇక్కడ విజయవాడే కాదు, తిరువూరే కాదు, నందిగామే కాదు, మైలవరం కాదు, జగ్గేపేట కాదు, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి వస్తారు. నేను సామినేని ఉదయభాను గారు చాలా క్లోజ్గా కూడా ఉంటాం. ప్లస్ రెండోది, జనసేనని ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మేము సర్దుకుని వెళ్ళిపోతున్నాం. విజయవాడలో మాత్రం జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మధ్య ఎటువంటి విభేదాలు లేవు, చక్కగా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో నడుస్తుంది 3 పార్టీలు. ఇటీవల ఒక వెబ్ పేజీలో ఒక కథనం చదివాను, ఉగాదికి నారా లోకేష్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేసి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. తప్పకుండా నారా లోకేష్ గారికి అర్హత లేదంటే అర్హత బ్రహ్మాండంగా ఉంది. ఒక పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని కదిలించి రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ తెలుసుకున్న వ్యక్తిగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, అర్హతలు సాధించారు. కానీ రాష్ట్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది, ఎందుకంటే ఇబ్బంది పడిపోతున్న రాష్ట్రం, కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కింద ఉంటారు. కానీ ఫైనల్గా అన్నదమ్ముల మధ్య ఏమన్నా సయోధ్య కుదిరిందన్నా ఏం లేదా? ఇప్పుడు ఎందుకు కుదరాలి, మేము మా దారులు వేరు. నేను తెలుగుదేశం పార్టీ, ఆయన వైసీపీ. ఆయన వైసీపీ కోవర్ట్ కింద ఇంకా అంటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. నేను వైసీపీలో ఉన్నాడు, ఆయన వైసీపీలో రిజైన్ చేశానని రోజు తిరిగేది వైసీపీ నాయకుల దగ్గరే ఉంటాడు, వైసీపీతో కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుని మన ఇంటర్వ్యూ డిస్టర్బ్ చేసుకుంటాం మంచిది కాదు, ఎక్కువ మాటలు ఫైనల్. కానీ ఆయన త్వరలో మీ బ్రదరు కేశినేని నాని గారు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి. మరి మీరేమో కూటమిలో ఉన్నారు, మరి అన్న ఒకవేళ బీజేపీలోకి వస్తే ఏంటి మీ పరిస్థితి? నేను మిగతా వాళ్ళ పార్టీలు మారను కదా, వాళ్ళు ఏమైనా 4-5 పార్టీలు మారేశారు. ఇప్పుడు మీరే చూశారు కదా ఎన్ని పార్టీలు మారిపోయారు. మారితే వాళ్ళు ప్రతిరోజు రంగులు వేసుకుంటా మారుతూ ఉంటారు. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యలు. ఇప్పుడు ఒక పార్టీ కాదు, నేనంటే తెలుగుదేశం, నేను టీఆర్పీ, తెలుగుదేశం, వైసీపీ, ఇంకో పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ. కానీ మా కూటమిలో తెచ్చుకున్న దగ్గర ఒకటి ఉంది, మాకు కేంద్ర కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం. అంత ముందు జరిగిన పొరపాట్లు జరగకూడదు, ఎవరినన్నా జరగాలంటే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ కమిటీ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు.